అసలు ఈ ప్రయాణం అనేది మీలో అసలు ఎలా, ఇందులో ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు అనేది? నేను కర్నూలులో చదువుకునేవాడిని. చదువుకున్నప్పుడు తుంగభద్ర నది ఉండేది కర్నూలు. దాని ఒడ్డున ఒక అద్భుతమైన షిరిడి సాయిబాబా గుడి కట్టారు. అది ఫస్ట్ వన్ ఇన్ సౌత్ ఇండియా. సో యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్ ఐ యూజ్డ్ టు గో దేర్, సిట్ దేర్. ఐ ఫెల్ట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అండ్ హ్యాపీనెస్. కర్నూలులో బిర్లా మందిర్ ఉంది, సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది, అందరి టెంపుల్స్ ఉన్నాయి, అన్నింటికి పెడతాను. ఈయనకి కూడా ఒక అవతార పురుషుల కింద నేను మనసులో కన్సిడర్ చేసుకున్నాను. ఆయనకి ఏమైనా చేయాలి, ఒక రకమైన అబౌట్ కట్టాలని. నేను ఊళ్ళో ఉంటే అవ్వదు. రావణాసుడు లేకుండా రావణుడు లేదు. ఆయన అంత అవతార పురుషుడిగా చేసింది ఎవరు అంటే రావణాసుడు. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐదేవ్. నేను ఎక్కడున్నాను చెప్పేదానికంటే నా వెనకాల ఒకసారి చూస్తే అర్థమైపోతుంది నేను ఎక్కడున్నాను అనేది కదా. ఒక బాబా టెంపుల్లో ఉన్నాను. ఎక్కడ బాబా టెంపుల్లో ఉన్నాను? మనం కొంచెం రికలెక్ట్ చేసుకుని కొద్దిగా 2 నెలల వెనక్కి వెళ్తే పద్మభూషణ్ రిసీవ్ చేసుకున్న తర్వాత వెల్ నోన్ ఆంకాలజిస్ట్ మన ఐ డ్రీమ్ స్టూడియో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు ఒక మాట చెప్పారు. సో సైన్స్, మెడికల్ టెక్నాలజీ వీటన్నిటినీ ఒకవైపు చూస్తే అదర్ సైడ్ నోరి గారిలో ఉన్నటువంటి సెకండ్ వర్షన్ కనిపిస్తుంది. దానికోసమే ప్రస్తుతం నేను న్యూజెర్సీకి వచ్చాను. న్యూజెర్సీలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు కట్టించినటువంటి బాబా గుడిలో ఉన్నాను. సో ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ బాబా గుడి దర్శనానికి అండ్ ఇక్కడే ఈ గుడిలోనే స్వయంగా దత్తాత్రేయుడు గారితో మాట్లాడడానికి నేను న్యూజెర్సీకి వచ్చాను. నాతో పాటుగా ఉన్నారు, అర్థమైపోయింది కదా, పద్మభూషణ్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు. హలో డాక్టర్, నమస్తే. సాయిరామ్. సాయిరామ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సాయి మందిర్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్. ఎస్ సార్. సో మనం 2 నెలల కింద మనం మాట్లాడుకున్నప్పుడు సో బోత్ సైడ్స్ మాట్లాడుకున్నాం. బట్ ఐ వాంటెడ్ టు షో మీ దగ్గర ఉన్నటువంటి అదర్ సైడ్ ఉంది, అదర్ యాంగిల్ ఉంది. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు 2.0 ఉంది కదా, దానికోసమే నేను ఇంత దూరం వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత పెద్ద గుడి కట్టారు. గుడిలోకి రాగానే ఒక ఫీల్, ఒక వైబ్రేషన్, ఒక పాజిటివ్నెస్ ఇవన్నీ కనిపించాయి. యూజువల్గానే మనకి టెంపుల్స్ అనగానే ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి, చాలా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు యు ఆర్ ద ఓన్లీ ఫస్ట్ పర్సన్. న్యూయార్క్లో ఫస్ట్ బాబా టెంపుల్ కట్టారు, ఆ తర్వాత న్యూజెర్సీలో కట్టారు. అసలు ఈ ప్రయాణం అనేది మీలో అసలు ఎలా, ఇందులో ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు అనేది, ఒక డివోషన్ సైడ్. మీకు 2 నెలల క్రితం ఇంటర్వ్యూలో వచ్చి కూడా చెప్పాను. అవును అమ్మ, యూజువల్గా నేను మెడిసిన్ స్పిరిచువాలిటీ కంబైన్ చేయను ఇంటర్వ్యూస్లో, కానీ మీరు జాగ్రత్తగా 2 కలిపారు అక్కడ మా క్వశ్చన్ వేసి. సో దాని ఎక్స్టెన్షన్ కింద మీరు ఇక్కడికి రావటం, గుడికి రావటం, సాయి మందిర్కి, ఇక్కడ నన్ను మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఇది దీనికి హిస్టరీ చాలా ఉందమ్మా. నేను మొదటి నుంచి అప్పుడు కొంచెం హింట్ ఇచ్చాను మీకు ఆ ఇంటర్వ్యూలో లాస్ట్ టైం. నేను సాయిబాబా, షిరిడి సాయిబాబా భక్తుడిని. చాలా చాలా ఏళ్ళు, చాలా డెకేడ్స్ అనొచ్చు, ఇయర్స్ కాదు. సో ఆయన, నేను కర్నూలులో చదువుకునేవాడిని మెడిసిన్. చదువుకున్నప్పుడు తుంగభద్ర నది ఉండేది కర్నూలు. దాని ఒడ్డున బీచ్, దాన్ని ఒడ్డున అంటే అదే కదా, అంతే, నదీ తీరంలో ఒక అద్భుతమైన షిరిడి సాయిబాబా గుడి కట్టారు. అది ఫస్ట్ వన్ ఇన్ సౌత్ ఇండియా. ఫస్ట్ వన్ ఇన్ సౌత్ ఇండియా. సో యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్ ఐ యూజ్డ్ టు గో దేర్, సిట్ దేర్. ఐ ఫెల్ట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అండ్ హ్యాపీనెస్. సో సైకిల్ వేసుకుని అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఆయన గురించి అంతగా సౌత్ ఇండియాలో తెలియదు అప్పుడు, స్వామి బాబా గురించి. ఇప్పుడు అక్కడ ఆయనతో ఆయన వస్తువులు అన్నీ అక్కడ డిస్ప్లే చేసేవాడు. అప్పుడు ఎవరు తెలియదు కదా, ఆయన పుస్తకాలు, ఆయన డ్రెస్సులు అన్నీ పరిచయం. సో దాంతో పుస్తకాలు కూడా చదవటం మొదలెట్టాను ఆయన గురించి.
చదివిన కొద్దీ నాకు ఆయన మీద డివోషను బాగా ఎక్కువైంది. ఈయన అవతార పురుషుడు, ఇందులో ఒక అవతారంలాగా అనిపించింది నాకు చదివినప్పుడు. ఆయన చెప్పిన విధానాలు పుస్తకాల్లో రాసినవి తలుచుకుంటే అప్పటికన్నా ఇప్పుడు బాగా ఉపయోగపడతాయా? ఎన్నేళ్ల క్రితం జరిగింది సార్ ఇది? అది ఎన్నేళ్ళ క్రితం చెప్తే మీరు లెక్కలు వేసుకుని నేను ఎప్పుడు చదివానా ఎంబీబీఎస్ అది కూడా ఎడతారు అవన్నీ. 90 కొంచెం హింట్ ఇచ్చి వదిలేస్తాను సార్. mid-60s అనుకోండి. ఓకే సార్, గాట్ ఇట్. సో అక్కడి నుంచి చదివిన కొద్దీ నాకు చాలా దృఢమైన విశ్వాసము, డివోషను పెరిగినాయి. ఎందుకంటే ఆయన చెప్పినవి పురాణంలో చెప్పినవే, కానీ ఆయన ప్రాక్టికల్గా లివ్ చేసి చూపించారు అన్నీ. సింప్లిసిటీ, నాన్ రిచువలిస్టిక్ ప్రేయర్స్. పెద్ద మీరు గంగలో బచ్చాలు మునిగి వచ్చేయండి ఇచ్చేయండి అట్లాంటివి చెప్పరు ఆయన. తర్వాత అందరిని సమానంగా చూడండి. తర్వాత రిలీజియస్ టాలరెన్స్ అన్ని మతాలు ఒకటే, అందులో ఉన్నదో దేవుడు. ఇవన్నీ మనకు తెలుసు, ఆయన చేసి చూపించారు, అనుభవించి చూపించారు. సో దాంతో నాకు అందరి దేవుళ్ళని నేను దండం పెడతాను. కర్నూలులో బిర్లా మందిర్ ఉంది, సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది, అందరి టెంపుల్స్ ఉన్నాయి, అన్నింటికి పెడతాను. ఈయన కూడా ఒక అవతార పురుషుడి కింద నేను మనసులో కన్సిడర్ చేసుకున్నాను. దానికి తగ్గట్టుగానే నేను ఆయనకి ఏమైనా చేయాలి, ఒక రకమైన అబౌట్ కట్టాలని, నేను ఊళ్ళో ఉంటే అప్పుడు అని చాలా దృఢ సంకల్పం తెచ్చుకున్నాను. అక్కడి నుంచి నాకు మెడిసిన్ అయిపోయింది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఉస్మానియాలో. అమెరికా వచ్చాను. అమెరికాలో కూడా ఆయన గురించి చెప్పడం, ఆయనకి ఒక సంస్థానమో ఒక మందిరో ఒక టెంపులో కడితే బాగుంటుంది. ఎక్కడ కూడా భక్తులు ఉన్నారు. ఆయన భక్తులు మనం చూసుకుంటే ఇండియాలో నెంబర్ 1 బాలాజీ టెంపుల్ అయితే నెంబర్ 2 ఈ షిరిడి టెంపుల్. అది ఆ భక్తి విశ్వాసాలు ఉన్న టెంపుల్ ప్రజలకి ఇది నెంబర్ 2 షిరిడి టెంపుల్. ఫుట్ ఫాల్ ఫ్లోటింగ్ అలా ఉంటుంది. అలా ఉంది. ఇది ఎంత ఎక్స్పీరియన్స్లు ఇవ్వకపోతే ఆయన ఇంతమంది ఆయనకి డివోటీలు అవ్వరు ప్రపంచంలో. సో అందులో కూడా నేను ఒక డివోటీ. సో ఒక మందిరి కడదామని చాలా ముందుకు వెళ్ళాను. ఇక్కడ మీకు తెలుసు కదా, అమెరికాలో అప్రూవల్ రావాల్సిన కట్టడం, కరెక్ట్ అయిన జోనింగ్ కావాలి, పార్కింగ్ కావాలి, అప్రూవల్స్ కావాలి. సో ఒక పక్కన ప్రాక్టీస్ చేస్తూ, ఒక పక్కన రీసెర్చ్ చేస్తూ, పేషెంట్ని చూస్తూ, ప్రొఫెషనల్గా కెరీర్ 1 స్టెప్ ఎవ్రీ 2 years పైకి వెళ్తూ చివరికి ప్రొఫెసర్ని, డైరెక్టర్ని అన్నీ అయ్యాయి. ఇది మాత్రం పక్కన చూస్తూ ఉండేవాడిని. ఎక్కడ నాకు దొరుకుతుందా మంచి, ఆయనకు కావాల్సిన మందిరం ఒకటి కట్టాలి, చేయాలి, దొరకాలి. సో ఫస్ట్ది నాకు అక్కడ దొరికింది, బాల్విన్ అని లాంగ్ ఐలాండ్. అక్కడ దొరకగానే నేను వెంటనే తీసేసుకున్నాను. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, అది ఇప్పుడు కాబట్టి చెప్తున్నా కూడా బాగానే ఉంటుందండి. చెప్పండి సార్. ఏమిటంటే నేను చాలా సంవత్సరాలు చూశాను ఆయన కోసం, మందిరి కోసం. చివరికి నేను దొరకపోయేటప్పుడు కొంచెం నిరుత్సాహం వస్తుంది. పరీక్ష పెడుతున్నాడు ఆయన పరీక్ష విపరీతంగా పెడతారు, దానికి తట్టుకోవాలి మనం. సో అది నేను గురువారం పొద్దున పూజ చేసుకుని ఇంట్లో, స్వామి నేను నా పని అయిపోయింది, ఇంకా చూసుకోవాలన్నా నీ సంగతి నువ్వే చూసుకోవాలి. అప్పటికి విగ్రహం వచ్చి ఉన్నది అమెరికాలో. నీ సంగతి నువ్వే చూసుకోవాలి, నేను ఐఎమ్ గివింగ్ అప్, నా వల్ల కావట్లేదు, నేను బహుశా అర్హుడిని కాదేమో నీ బ్లెస్సింగ్కి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పేషెంట్ చూస్తుంటే అందరిని చూస్తున్నాను. అందరూ అమెరికన్సే. ఒక అమెరికన్ లేడీ ఎప్పుడో 15 ఏళ్ల క్రితం క్యూర్ చేశాను క్యాన్సర్. చేస్తే ఆవిడని, అమ్మ ఆఫీస్లోకి రా, నువ్వు కబుర్లు చెప్తే ఫ్యామిలీ గురించి అడిగి ఎలా ఉన్నావు ఏంటి చేస్తుంటే, నువ్వు ఏం చేస్తూ ఉంటావమ్మా పని? నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ సార్ అని. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే ఒకసారి మళ్ళీ పైకి తరిగి దండం పెట్టుకుని ఆయనకి, ఒక్కసారి ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను నీకు, ఇక్కడ పాస్ అయిపోవాలి, సక్సెస్ అవ్వాలి. ఆవిడకి చెప్పాను నేను, అమెరికన్ లేడీ, అమ్మ ఇవి నా రిక్వైర్మెంట్స్ చూస్తున్నాను, 5 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, దొరకట్లేదు. అంటే అది దొరకటం కష్టం డాక్టర్ గారు, అయినా కూడా వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి చూస్తాను,
ఎందుకంటే మా హస్బెండ్ కూడా రియల్ ఎస్టేటే, నేను రియల్ ఎస్టేట్, పెద్ద కంపెనీ ఉంది మాకు. సరే వెళ్ళింది, ఆఫీస్కి వెళ్ళి ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఫోన్ కాల్ వస్తే ఏమమ్మా ఏమిటన్నా, ఒక లాంగ్ ఐలాండ్లో ఒక ఒక బిల్డింగ్ సేల్కి వచ్చిందండి. అది అన్నీ ఉన్నాయి, జోనింగ్ ఉంది, పర్మిట్లు ఉన్నాయి, పార్కింగ్ ఉంది అన్నింటికి. అపాయింట్మెంట్ తీసుకోమంటారా సార్ అండి. వద్దమ్మా అపాయింట్మెంట్ వద్దు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. అపాయింట్మెంట్ అయితే మళ్ళీ పోతుందేమో. సరే అప్పుడు పేషెంట్లు క్యాన్సిల్ చేసి వెళ్ళాను. వెళ్ళి అక్కడే సంతకం పెట్టేసారి తీసేసుకున్నాను. ఇది ఇందులో వెనక్కి వెళ్ళి మీరు ఆలోచిస్తే ఆ రోజు గురువారం, ఆ రోజే ఆయనకి నేను ఇది ఇచ్చాను, అల్టిమేటం ఏదో అంటారు కదా, నీది నువ్వు చూసుకో అంటే ఇంకేమిటి, ఇంకా శరణాగతి, నా పని అయిపోయింది, ఇక నీదే, భారం అంతా నీదే, ముందుకు వెళ్ళాలా గుడి కట్టాలా వద్దా, ఇది అంతే దొరికింది. అది దాని తర్వాత నెంబర్ 1 టెంపుల్ ఇన్ ఎంటైర్ అమెరికా, చాలా బాగా దొరికింది అది. అది ఇక్కడి నుంచి కూడా న్యూ జెర్సీ నుంచి కూడా అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు అందరూ. న్యూ జెర్సీ అంటే అన్ని చోట్ల, అన్ని స్టేట్ నుంచి వస్తుంటే ఇక్కడ న్యూ జెర్సీ వాళ్ళు, ఇటుపక్క డెలవేర్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా వీళ్ళు, సార్ అంత దూరం రావటం మాకు కష్టంగా ఉంది, ఇంకో మందిరం ఏమైనా చూడకూడదు మీరు న్యూ జెర్సీలో, మాకోసం కూడా కట్టండి ఇక్కడ. సో అది నిజమే, 4 hours పట్టేది వన్ వే వాళ్ళకి వచ్చేది, తిరగడం లాగా, పిలిగ్రిమేజ్ లాగా. సరే ఇక్కడ చూసి ఈ బిల్డింగ్ దొరికింది, ఇప్పుడు మీరు చూసిన బిల్డింగ్. సో అది వెంటనే తీసుకుని దాన్ని అద్భుతంగా రెనోవేట్ చేశారు. అద్భుతంగా ఎంతోమంది సహకరించారు. చంద్ర గారని మన తెలుగు ఆర్కిటెక్టే ఉన్నారు, ఆయన విపరీతంగా సహకరించారు. ఇక్కడ కూడా మాకు ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళందరూ డివోటీస్, అద్భుతమైన డివోటీస్. ఇక్కడ చందు, సుజాత, సుమలత, చందోస్ వైఫ్ అన్నపూర్ణ గారు, గిరీష్, మా ఖజూర్ గారు, షణ్ముఖ్ అండ్ గణేష్, వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా టోటల్లీ డెడికేటెడ్ పీపుల్. ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు అటువంటి నాకు హెల్ప్ చేసేందుకు, వాళ్ళకి కూడా బ్లెస్సింగ్. సో అక్కడ అయింది. అక్కడ ఏం చేసాము, అక్కడి నుంచి బాల్విన్ టెంపుల్ ఇంకో పక్కనే పెద్ద ఏరియాకి మూవ్ చేశాను. ఇది చాలా అద్భుతంగా నడుస్తుంది న్యూయార్క్, చాలా అద్భుతంగా నడుస్తుంది. సో ఇది 2008లో, అది 2001లో అది పెట్టాం, 2008లో ఇది పెట్టాం, ఈ టెంపుల్. అది ఆ టెంపుల్కి లాస్ట్ ఇయర్ 25th యానివర్సరీ చేసాం. చాలా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. అది 600 మందిని ఎక్స్పెక్ట్ చేసాం హాల్లో, ఆడిటోరియంలో 1200 మంది వచ్చారు, డబుల్ అయ్యారు. అయినా కూడా అందరికీ హ్యాపీగా వెళ్ళారు, ప్రసాదాలు అన్నీ సరిపోయాయి, అంతా హ్యాపీగా వెళ్ళారు. అది చిన్న రకమైన పెద్ద స్టోరీ దీని బిహైండ్ దిస్. సో ఆయన ఇందులో అర్థం ఏంటంటే, ఆయన నిన్ను ఫాలో అవుతూ ఉంటాడు. నీకేం కావాలో, నీకు ఏ టైం రావాలంతే, శ్రద్ధా సబూరులు, చూస్తాం, సహనంతో ఉంటామా, సహనంతో ఉంటాం. మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు కావాలో ఆయనకి తెలుసు. మనం ఒకటి ఆరాట పడిపోతూ ఉంటాం. కానీ ఆ రెండు పాటించిన వాళ్ళు, భక్తులు చాలా నిదానంగా ఉంటారు. డివోషన్ పెడతారు, ఉంటుంది, తర్వాత సహనం కూడా. మీరు ఒక డాక్టర్గా చాలా కేసులు వాదిస్తూ, చాలా బిజీ షెడ్యూల్స్లో ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ ఒక క్రిటికల్ కేసులు అన్నిటి కూడా మీరే హ్యాండిల్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, మన హైదరాబాద్ నుంచో, ఇండియా నుంచో వచ్చే కేసులు, ఇంత హెక్టిక్ షెడ్యూల్స్, బిజీగా ఉంటూ కూడా టెంపుల్ కోసం అంత తిరగడం, అది కూడా 7-8 ఏళ్ళు విగ్రహం తీసుకొచ్చి పెట్టారు, బట్ ప్లేస్ దొరకట్లేదు. అంత టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఫోకస్డ్గా మళ్ళీ మీరు అక్కడ దాని మీద పెట్టాలి. మీరున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, చాలా క్రిటికల్ కేసులో, లేకుంటే చాలా క్రూషియల్గా ఉండేటువంటి కేసుల కోసమే మీ ఒపీనియన్ కోసం వస్తారు. ఇంత దూరం వచ్చినప్పుడు సో ఇదంతా మైండ్లో తిరుగుతూ ఉంటుంది, దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఎలా హ్యాండిల్ చేసేవాడు సార్? అది ఆయన ఎనర్జీ ఇచ్చేవాడు, ఆయనే క్లారిటీ ఇచ్చేవాడు. ఈలోపు మనకి అక్కడక్కడ చమత్కారాలు చూపిస్తూ ఉంటారు. నీ వెంటే ఉన్నాను, కొంచెం బీ పేషెంట్, అటువంటి చమత్కారాలు ఎన్నో చూపిస్తాను. ఈ మనం వెయిటింగ్ చేస్తున్నప్పుడు 7 years, తర్వాత అక్కడ మా అందరికి ఫుల్గా కట్టినప్పుడు, ఇక్కడ కట్టినప్పుడు, ఇవన్నీ నీ వెంటే ఉన్నాను అని ఎన్నోసార్లు చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ
ఏదో సైంటిస్ట్ రీసెర్చర్ డాక్టర్ కింద నమ్మశక్యం కాదు చాలామందికి. కానీ ఇవి మీరు నమ్మాలి తప్పదు. ఎవరైనా సరే ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా కూడా ఒక సూపర్ న్యాచురల్ పవర్ మనం గైడ్ చేస్తుంది. నాకు ఈ రూపంలో గైడ్ చేస్తుంది మన షిరిడి సాయిబాబా రూపం. సో సూపర్ న్యాచురల్ పవర్, ఒక శక్తి అనేది ఉంది అనుకుంటే సైన్స్కి మించినటువంటి శక్తి ఏముంది? మిరాకిల్స్ అన్నీ కూడా ఒక సైన్స్ నుంచి అవుతాయి. అయితే టెక్ ఫిజిక్స్ కావచ్చు, నాసాకి వెళ్తున్నాం, ఆస్ట్రోనాట్స్ కావచ్చు, కెమిస్ట్రీ, వీటన్నిటిలోనే కదా సైన్స్ ఉంది. సైన్స్కి బియాండ్ ఒక సూపర్ న్యాచురల్గా ఉంది శక్తి. దాన్ని ఎట్లా నిర్వచిస్తారు? అసలు ఏం కనిపించడం ఏం లేదు, మీరేమో మిరాకిల్స్ చూపిస్తున్నాడు అంటారు, మీకు అనుకున్న సమస్యకి ఇమ్మీడియట్గా ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటా. ఇవన్నీ కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే, ల్యాబ్లో జరిగేటువంటి ఎక్స్పెరిమెంట్స్తో అయ్యేటువంటి ఫలితమే కదా మనకు ఎదురుగా కనిపిస్తుంది. దాన్నే మనం సైన్స్ అంటున్నాం. అది కాకుండా కనిపించకుండా ఏదో జరిగింది, అదంతా నాకు హెల్ప్ అయింది, ఇది ఒక భావన, ఒక పాజిటివ్ ఫీల్ తప్ప అది శక్తి అవుతుందా సార్? మంచి క్వశ్చన్ ఇచ్చామా. చాలామందికి ఉంటుంది అది. ఆ శక్తి ఉన్నదని మీకు కొంచెం ఏజ్ మనం ముందుకు వెళ్ళిన కొద్దీ అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, మన పురాణాలకు వెళ్ళండి. మన ఈ మన సన్, ఎర్త్, ప్లానెట్స్ ఉన్నాయి కదా, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఆన్సర్ చెప్పగలిగితే నేను చెప్తాను. ఇప్పుడు మన ఎర్త్ దాని అంతటా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందండి. చిన్నప్పుడు నేను చదువుకుందే కదా, ఫస్ట్ క్లాస్ నుంచి. ఆ ఎర్త్ మూమెంట్, ప్లానెటరీ మూమెంట్, ప్లానెటరీ ఆర్బిట్స్, ప్లానెటరీ పొజిషనింగ్ 1 మిల్లీమీటర్ తేడా వస్తే సూర్యుడికి దగ్గరలో వెళ్ళిందని 1 మిల్లీమీటర్ ఎర్త్ మాడిపోతుంది. 1 మిల్లీమీటర్ అవుట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఆయన పెరిఫరీలో నుంచి ఫ్రీజ్ అయిపోతుంది. ఎవరు పెట్టారు అది? ఒక సూపర్ న్యాచురల్ పవర్ కాకపోతే. సో ఇటువంటివి అన్ఎక్స్ప్లెయినబుల్. ఇలాంటివి దాని కాకుండా అంతటా మీకే పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్లు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవి చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ టు సింపుల్గా చెప్పాలంటే వితౌట్ దిస్ పవర్, సూపర్ న్యాచురల్ పవర్, మీరు అమ్మగారు అనండి, శక్తి అనండి, బాబా అనండి, ఎవరు ఏ పేరు పెట్టుకున్నా సరే, మీరు ఎవరు మీకు ఆనందం ఇస్తే, ఎవరితో కనెక్టివిటీ ఉంటే, కనెక్షన్ వస్తే అది ఉన్నది అని మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఎక్కడ చూపించబోయా నాకు దేవుణ్ణి, ఎక్కడున్నాడు చూపించబోయా అంటే, ఒకసారి మీరు కళ్ళు తెచ్చి నేచర్ని చూడండి. నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. నేచర్ ఈజ్ అ సొలిడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్. చూపిస్తున్నాడు ఆయన. చిన్న ఎగ్జాంపుల్ మీకు మళ్ళీ ఇంకో ధోరణి గడుతున్నాను అనుకుంటున్నాను నేను. ఈ మల్లెపూలు అన్నీ ఉన్నాయి మనకి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, సూపర్ ఇంటెలిజెన్స్ అనండి, మల్లెపూని ప్రొడ్యూస్ చేయగలడు కానీ అరోమాని ప్రొడ్యూస్ చేయలేడు. సో ట్రూ సార్. ఫ్రాగ్రెన్స్ని ప్రొడ్యూస్ చేయలేడు. సో ట్రూ. అలాగే మన ఐ తీసుకోండి. ఐలో మిమ్మల్ని నేను చూస్తున్నానంటే ఎన్ని రకాల రియాక్షన్లు జరుగుతున్నాయి. బ్రెయిన్ నుంచి సిగ్నల్ వెళ్ళింది. ఎన్ని లేయర్స్ ఆఫ్ ఐ. నువ్వు ఐని క్రియేట్ చేయగలని ఆ చైతన్యాన్ని క్రియేట్ చేయలేవు. లోపల ఉన్నది చైతన్యం అంటే గాడ్. అది దాన్ని క్రియేట్ చేయలేవు. ఇప్పుడు మన సింపుల్గా హ్యాండ్ మూవ్ చేయమని బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ఏదో కొంచెం ఇలా అన్నీ ఇలా అనుకుందాం. బ్రెయిన్ సిగ్నల్ వచ్చింది. బ్రెయిన్కి ఎవరు ఇచ్చారు సిగ్నల్? బ్రెయిన్ దీనికి ఇచ్చింది, చేతికి. కోఆర్డినేషన్ ఎలా అవుతుంది? సో అది అందులోకి వెళ్ళక్కర్లేదు మనం. ఆ డిస్కషన్ ఉన్నాడా లేదా సూపర్ న్యాచురల్ పవర్. ఎందుకంటే 10,000 సంవత్సరాల నుంచి మనం పూర్వులు నమ్మారు. కళ్ళు మూసుకుని నమ్మినా మనకేం ప్రమాదం లేదు. వాళ్ళందరూ పిచ్చి వాళ్ళే నమ్మలేదు. అలాగే ఇప్పుడు చీకటి గదిలోకి వెళుతున్నాం మనం. గదిలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. చీకటి గదిలోకి వెళ్తున్నాం. ఎందుకంటే మన పెద్దవాడు వచ్చి అట్లా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఒరే ఇటు వెళ్తే వెళ్ళావు కానీ అటు వెళ్ళడం ఒక చీకటి గదిలో అక్కడ పాము ఉందంట, వెళ్తావా? వెళ్ళం కదా. మీరు అదే నమ్ముతున్నావు కదా. మన పెద్దలు చేసి చూపించారు. ఇప్పుడు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవటం తప్పేం లేదు. అసలు ఆ డిస్కషన్ సగం తీసేస్తే మనం ఇంకా చాలా ముందుకు వెళ్తాం. అది గాడు ఉన్నాడు అని తెలిసి అది ఒప్పుకోవాలి. సూపర్ న్యాచురల్ పవర్
ఉన్న తర్వాత మీకు లైఫ్ ఎలా గడపాలి దాని 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 దూరంకి వెళ్ళకుండా అది మనకు కావాల్సింది జాయ్. మనం ముందుకు వెళ్తున్నాం, చాలా డెవలప్మెంట్ అనేది వచ్చింది, టెక్నాలజీ పరంగా కావచ్చు, మెడికల్ సైన్స్ పరంగా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ వచ్చి మనం ఇంత ముందుకు వెళ్ళిన తర్వాత మీరు ముందుకు వెళ్ళేటప్పుడు వెనకాలది వదిలేసేయండి, దాని గురించి ఆలోచించొద్దు అనుకున్నాం. మరి అంత ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎప్పటిదో వాళ్ళు ఎవరో చెప్పారు, దానికి ఇప్పటికీ ప్రూఫ్ లేదు, ఒక సైన్స్ అనేది లేదు, కళ్ళకి కనిపించదు, అలాంటి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే ఇది హ్యాండ్స్ అంటే విన్ విన్ సిచ్యువేషన్ లాగా ఉంటేనే మనకు హెల్ప్ అవుతుంది అనుకుని ఇప్పటికి కూడా మనకు ఒక చిన్న డౌట్ ఉంది, అక్కడ ఒక అనుమానం అనేది కనిపిస్తోంది, బోళ్ళని సందేహాలు ఉన్నాయి, భక్తియే కాదు నమ్మకము, మూఢనమ్మకాలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చెయ్యాలి అనేటువంటి ఒక భావన కూడా కనిపిస్తుంది. సైన్స్ కదా ముందుకు తీసుకెళ్లేది మనల్ని, భగవంతుడు కాదు కదా. ఓన్లీ మళ్ళీ అదే పిచ్చి మూఢనమ్మకాలు ఆ భక్తిలో ఉండడం ఎందుకు, ఇంకో వాదన కదా. ఆ వాదన అవి ఉపయోగకరం లేదేమో అనుకుంటాను. ఎందుకంటే అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అక్కడ. ప్రకృతిలో ప్రకృతే భగవంతుడు, భగవంతుడే ప్రకృతి అని ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనకి మన వేదాలు అన్నీ చెప్తున్నాయి. నువ్వు మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే నీ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నావు. అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళితే అప్పుడు ఏమిటి అందులో అర్థం ఏమిటి, ఎందుకు చెప్పారో అని నువ్వు అర్థమవుతుంది బాగా లైఫ్లో. సో దాని గురించి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు మనం, ఉన్నారా లేదండి. అది చివరికి మన వేదాంతం ఇవన్నీ ఫిలాసఫీలు ఏం చెప్తారంటే నాస్తికుడు కూడా దేవుణ్ణి నమ్మేవాడు అంటారు. నాస్తికుడు కూడా, ఎందుకంటే ఎంతసేపు వాడు దేవుని గురించే మాట్లాడుతూ నామస్మరణ హిరణ్యకశిపుడు మాది. సో అందులో వెళ్ళేందుకన్నా మనం ముందుకు వెళ్ళి దాన్ని అన్నీ ఎలా మనం అర్థం చేసుకోవాలి. గాడ్ ఎక్కడున్నాడు అనేది మనలోనే ఉన్నారంటారు, నిజమే, అందులో తప్పేం లేదు, అందులో సందేహం లేదు. నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సోలిడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్. నేను చెప్పాను కదా మీకు, ఇన్ని రకాల వ్యాలీస్, బ్యూటిఫుల్ గార్డెన్స్, బ్యూటిఫుల్ ఓషన్స్, ఇవన్నీ అవి క్రియేట్ చేసి మనకి ఇచ్చేయన మనం క్రియేట్ చేయలేదు. ఎవరు చేయి, సైన్స్ కెనాట్ క్రియేట్ దట్. మీరు ఎంత ముందుకైనా వెళ్ళండి, సైన్స్ కెనాట్ క్రియేట్ దట్. అందులో రకరకాల అందాలు మనకి ఏంటి, నేను చెప్పాను కదా చిన్న ఎగ్జాంపుల్, రోజు పుష్పం తీసుకోండి, ఎంత బ్యూటిఫుల్, అందులో ఫ్రాగ్రెన్స్. కెన్ యూ ప్రొడ్యూస్ దట్? ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు దే వాంట్ టు రీకన్స్ట్రక్ట్ ఐ, దే ఫెయిల్, దే కెనాట్ రీకన్స్ట్రక్ట్ ఐ. దే కెన్ రీకన్స్ట్రక్ట్ కార్నియా, దిస్ లేయర్, దట్ లేయర్, బట్ హౌ టు గెట్ సిగ్నల్ ఫ్రమ్ వన్ టు ది అదర్, వన్ టు ది అదర్. సో నేను ఒక న్యూరో సైన్స్ కాన్ఫరెన్స్లో వెళ్ళాను, మాట్లాడాను. ఇదే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. ఏంటంటే చైతన్యం అనేది మన బాడీలో చైతన్యం, ద స్పార్క్, గాడ్ స్పార్క్. అదే ఏదో ఇంకే పేరుని పెట్టండి మీరు కావాలి. ఇప్పుడు సిగ్నల్ ఇస్తుంది బ్రెయిన్ అన్ని పనులు చేయమని, మిమ్మల్ని చూడటం, లేకపోతే ఏదో చేయి లేపటం, నమస్కారం పెట్టడం, ఇవన్నీ బ్రెయిన్ నుంచి సిగ్నల్ వెళ్ళింది చేతికి. మరి బ్రెయిన్కి ఎవరు ఇచ్చారు సిగ్నల్? ఆలోచన ఎలా వచ్చింది? అది ఇది వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు ఆన్సర్ చేసేది. న్యూరో సైంటిస్ట్ ఏదో ఉంది, మనకు తెలియని శక్తి ఏదో నడుస్తుంది, మనలో నడుస్తుంది, బయట నడుస్తుంది. అది సో మీరు ఒక భక్తి చిన్నప్పుడే నేను ఒక దేవాలయం కట్టాలి, ఒక టెంపుల్ కట్టాలి అనుకున్నారు, అదే మార్గంలో ముందుకు వెళ్తున్నప్పుడు డాక్టర్ అయ్యారు. డాక్టర్ తర్వాత మీరు ఇప్పటిదాకా సాధించినటువంటి విజయాలు, వచ్చినటువంటి అవార్డ్స్, ఇవన్నీ చూసి గుర్తింపులు, మీరు ఇప్పుడు పద్మభూషణ్ అయిన తర్వాత, పద్మభూషణ్ డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు, వెల్ నోన్ ఆంకాలజిస్ట్, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇన్నర్గా ఎస్ ఇవన్నీ అతీతంగా ఇంకొకటి ఉంది, ఆ ఒక్కటే ఒక భక్తి, ఒక డివోషన్ యాంగిల్, ఒక స్పిరిచువల్ సైడ్ కూడా ఉంది. ఏది మిమ్మల్ని ముందుకు నడిపించింది అంటే? ఇదేమ్మా మొదటి నుంచి మనకి ఉన్న ముందు సంస్కారం ఉండాలి. తల్లి తండ్రుల నుంచి వస్తుంది అది ఇవన్నీ సడన్గా వచ్చేది కాదు, ఇవన్నీ అది ఫ్యామిలీ నుంచి వస్తుంది. నాకు అదృష్టం కూడా మా పేరెంట్స్ ఇద్దరు చాలా
ఫిలాసఫర్స్, స్పిరిచువల్ మైండ్ ఇద్దరు కూడా. మా ఫ్యామిలీ అంతా బ్రదర్స్ సిస్టర్స్ ఉంది. సో ఈ మొదట మనం 10 నిమిషాలు మాట్లాడాం, 20 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాం, ఉన్నాడా లేదా, ఆ ఉన్నాడా లేదా క్వశ్చన్ నేను అసలు అడగలేదు, ఇది అనవసరం. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఉన్నాడు అనుకునే మేము ముందుకు పోతాం, ఆ డిస్కషనే లేదు. సో వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్, తర్వాత చూపించిన మార్గం అన్నీ మీకు చక్కగా కనిపిస్తాయి. అన్నీ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ ఈజ్ కరెక్ట్. మనం తక్కువ చదువుకోలేదు కదా, వీ కెన్ అనలైజ్ థింగ్స్ ఆన్ అవర్ ఓన్. ఇంకొక అనుమానం లేదు, అసలు ప్రశ్న కూడా లేదు, అనుమానం లేదు. తర్వాత చెప్పినట్టుగా చైతన్యం అనే గాడ్లీ స్పార్క్, అది మనకి అనుకున్నప్పుడల్లా హెల్ప్ చేస్తుంది. తెలుసుకోగానే మీకు అది ఇంకా క్లారిటీ పెంచుకుంటూ పోతే మీకు ఇంకా చాలా లైఫ్లో చాలా స్మూత్గా అయిపోతుంది. లైఫ్ చాలా స్మూత్. ఇంకేమిటంటే నేను ఇందాక చెప్దాం అనుకుంది, వీటన్నింటికీ మనకి కావాల్సింది ఏమిటంటే, ప్రపంచంలో ప్రతివాడికి కావాల్సింది ఏమిటి? జాయ్. అంతే, హ్యాపీనెస్సే కదా, ఒక సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ రిజల్ట్స్ ఇన్ జాయ్. ఐ డిడ్ సంథింగ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ. పీస్, హ్యాపీ అండ్ జాయ్, ఈ 3 కోసం అందరూ మనం తంటాలు పడ్డారు. చదువులు చదవండి, ఉద్యోగాలు చేయండి, సంపాదించండి, కార్లు కొనండి, చివరికి ఏంటి? జాయ్. జాయ్లో ఉంటుంది. మనం కొనుక్కున్న బిల్డింగ్స్లో ఉందా, కార్లలో ఉందా, మనం తిరిగిన ప్లేసుల్లో ఉందా? జాయ్ ఆఫ్ ఆల్ జాయ్స్ ఈజ్ స్పిరిచువాలిటీ. అక్కడి నుంచే వస్తుంది జాయ్ ఆఫ్ ఆల్ జాయ్స్. దానికి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయమ్మా. మీరు నన్ను ఇంకో మార్గంలోకి చాలా కేర్ఫుల్గా తీసుకెళ్ళారు. దానికి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి. మీరు కంప్లీట్గా ప్రపంచాన్ని అర్థం చేసుకుని హ్యాపీగా, ఆల్వేస్ స్మైలింగ్, ఆల్వేస్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే కొన్ని ఉన్నాయి దానికి పద్ధతులు. మనం వింటూ ఉంటాం కదా, స్వామీజీస్ లెక్చర్లు ఇస్తూ ఉంటారు, ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అందులో ఏంటంటే మన మెట్టు మనం చూసుకోవాలి, ఎక్కడున్నాం. లేకపోతే అవి అర్థం కావు వాళ్ళు చెప్పేది. ఎక్కడికైనా ఉపన్యాసానికి వెళ్ళి హై లెవెల్లో ఇస్తుంటే నువ్వు మెట్టు దాటలేదు, 1 నుంచి 5కి వెళ్ళలేదు. సో 5 లెవెల్లో ఇస్తే నీకు ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటా. 1 నుంచి 5కి వెళ్ళాలి. 1 నుంచి అర్థమయ్యేటప్పుడు కొంతమంది 1 వాళ్ళకే చెప్తుంటారు, కొంతమంది 2, లెవెల్ 3, 5కి. ఇవి అర్థం కావాలి. నీకు లైఫ్లో హ్యాపీనెస్ కావాలంటే 2, 3 ఉన్నాయి దానికి కావాల్సినవి. ఇది కొంచెం దూరంగా పెడుతున్నాను నేను మన టాపిక్కి, ఎలాగో చెప్దాం అనుకున్నాను సార్, ప్లీజ్. ఏమిటంటే, మన ప్రపంచం సృష్టించినప్పుడు భగవంతుడు డ్యూలిస్టిక్ బ్రిక్స్ అంటారు, డ్యూలిస్టిక్గా తయారు చేసి పడేశాడు మనకి భగవంతుడు. డ్యూలిస్టిక్ అంటే ఏమిటి చెప్తా చూడండి. సారో లేకుండా హ్యాపీనెస్ ఉండదు, డ్యూలిస్టిక్. ఇప్పుడు నేను తపస్సు చేసి నాకు ఒక వ్యాలీలో ఉండాలి అని హ్యాపీగా ఉంటాను అని భగవంతుని కోరేవనుకో, తపస్సు చేశావు, రావణాసుడి మాది, ఓకేనాయా అని ఇచ్చాడు నీకు హ్యాపీ, వ్యాలీ ఇస్తానంటాడు. ఆ వ్యాలీ ఇచ్చే ముందు ఏం చేస్తాడు భగవంతుడు? 2 పీక్ మౌంటైన్స్ ఇస్తాడు. అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, మౌంటైన్స్ ఎందుకు ఇచ్చావు, పక్కన ఉన్నాయి, నాకు కావాల్సింది వ్యాలీ కదంటే. వ్యాలీ అని నీకు తెలియాలంటే మౌంటైన్స్ ఉండాల్సిందే కదా. డ్యూలిస్టిక్ చూశారు కదా, డ్యూలిస్టిక్ వరల్డ్ ఇది అని అర్థం చేసుకోవాలి. ప్రతి డ్యూలిస్టిక్, నో హ్యాపీనెస్ వితౌట్ సన్. ఇప్పుడు నో రెయిన్ వితౌట్ సమ్మర్. సమ్మర్లోనే కదా అన్ని మేఘాలు అన్నీ వచ్చి, క్లౌడ్స్ వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ వర్షం కనిపిస్తుంది. ఇవన్నీ ఇలాంటివి మనం అర్థం చేసుకునే శక్తి ఉండాలి. డ్యూవలిస్టిక్ వరల్డ్. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలంటే, ఇది కాంట్రవర్సీ అనుకోకుండా ఉంటే అందరూ, నాకు ఇవన్నీ మా గురువుగారులు అందరూ చెప్పినవారు, నాకు సొంతం కాదు. ఇది కొంచెం ప్రొఫౌండ్ స్టేట్మెంట్ నేను ఇచ్చేది. రావణాసుడు లేకుండా రాముడు లేడు. అయ్యో, అవును, యాక్సెప్ట్ దట్. చక్కగా రాముడు సీత వాళ్ళే ఉన్నారు అనుకుంటే కాదు కదా. రాముడు వుడ్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ఎ కింగ్, ఏ కింగ్డమ్, రన్నింగ్ ఏ కింగ్డమ్, అంతే. ఆయన అంత అవతార పురుషుడిగా చేసింది ఎవరు అంటే రావణాసుడు. చూసారా డ్యూలిస్టిక్.
డ్యూయలిస్టిక్. సో డ్యూయలిస్టిక్ వరల్డ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు నీకు మనశ్శాంతి వస్తుంది. అప్స్ డౌన్స్కి రియాక్ట్ అవ్వవు. అరే ఇది నేచర్ ఈజ్ డ్యూయలిస్టిక్. నేచర్ ఈజ్ డ్యూయలిస్టిక్. ఇంకా ఇంకా కొన్ని స్టోరీలు చెప్పాలంటే మీకు సైమీస్ ట్విన్స్ అని ఉన్నారు. అవును, విన్నారు కదా? విడదీయరాకుండా విడదీయరా- ఒకరిని విడదీస్తే ఇద్దరు అవతలాడి పోతారు, ఇద్దరు పోతారు. అది అదో ఎగ్జాంపుల్. సైమీస్ ట్విన్, వీడిని తీస్తే వాడు ఉండడు, వాడు తీస్తే వీడు ఉండడు. ఇవన్నీ కూడా జీవితంలో జరిగేవి. ఒక పాయింట్ ఒక్కసారి బ్యాక్ మన మైండ్కి వెళ్ళి అరే ఎందుకు రియాక్ట్ అవుతున్నాం ఇలా, ఇది డ్యూయలిస్టిక్ వరల్డ్ ఇది అని యాక్సెప్ట్ దాట్ అని పెట్టుకోవాలి. ఇంకా ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు మీకు మనశ్శాంతి వస్తుంది. నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే మిమ్మల్ని మీకు తెలియకుండా స్థితప్రజ్ఞ. ఎగ్జాక్ట్లీ. అవును. స్థితప్రజ్ఞ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒడిదుడుకులకి కింద పైన పడరు. దేనికి చలించకుండా అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ మంచి చెడు గెలుపు ఓటమి ప్రతిదాన్ని అలాగే స్వీకరిస్తూ. అలా స్వీకరించాలంటే డ్యూయలిస్టిక్ వాళ్ళరా నాయన అని బ్రెయిన్కి ఇస్తుండాలి. దాన్ని కొన్ని వర్డ్స్ వాడతాను, అవి కూడా నావి కాదు, మా గురువులవి. సార్, మన డిఎన్ఏ బాడీలో అలవాటైపోయింది. ఏమిటి, ఏమైనా కష్టం వచ్చి డమ్మని కింద పడటం, సుఖం వస్తే గంతులు వేయటం, ఇవన్నీ అలవాటు పడుతుంది. దాన్ని ఒక వర్డ్ ఖాయం చేశారు. ఏంటంటే డొమెస్టికేషన్ ఆఫ్ యువర్ డిఎన్ఏ. మనకు తగ్గట్టుగా మలుచుకోవడమా? మనకు తట్టు ఉండాలి దాన్ని మనం. ఇట్స్ ఓకే. ఎందుకంటే డిఎన్ఏలో ఇరుక్కుపోయింది మంది. ఏంటి, ఆనందం వస్తే గంతులే, సారో వస్తే కింద పడు, అది ఓకే, ఇట్స్ ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. సో డొమెస్టికేషన్ ఆఫ్ యువర్ డిఎన్ఏ అంటే నేను ఇక దాన్ని సింప్లిఫై చేశానంటే టేమింగ్ ఎ టైగర్ ఇన్ యూ. ఇట్స్ ఓకే, డోంట్ రియాక్ట్, సెపరేట్ యువర్ సెల్ఫ్, డోంట్ రియాక్ట్. సో అది నేర్చుకోవాలి, అది కూడా డొమెస్టికేషన్ ఆఫ్ డిఎన్ఏ. నెక్స్ట్ ఏంటంటే ఈ పిన్ ప్రిక్స్, అప్పులు డౌన్లు ఇవన్నీ తప్పదు. దాన్ని మా గురువు గారు వాడడం ఇదేమిటండి స్పిరిచువల్ ఇమ్యునైజేషన్. అటువంటి పట్టడం ఇంపార్టెంట్ నీకు. అప్పుడు కానీ డిఎన్ఏ నీకు నీ మాట వినదు. స్పిరిచువల్ ఇమ్యునైజేషన్ ఇలాంటివి మనం అర్థం చేసుకున్న రోజున నీకు స్థితప్రజ్ఞకి దగ్గరలో ఉంటావు. ఎందుకు స్థితప్రజ్ఞ, ఇంత పెద్ద డాక్టర్ అయ్యావు, నీకేంట్రా బాబు అన్నీ ఉన్నాయి, నీకేం కావాలంటే అది ఉన్నాయంటే రియాక్ట్ కాకూడదు. ప్రతి ఇన్సిడెంట్కి రియాక్ట్ కాకుండా ఉండాలంటే నువ్వు ప్రపంచాన్ని, దేవుణ్ణి అర్థం చేసుకో. ఈ పద్ధతుల ద్వారా అర్థం చేసుకో. ఇంకోటి కూడా ఒక లెవెల్ మెట్లు పెంచుతున్నాను. లేదు, నేను ఇప్పుడే ఒకటి అనబోతున్నాను. నేను ఒక డాక్టర్గా చూశాను, ఆ తర్వాత మీద ఉన్నటువంటి డివోషనల్ సైడ్ చూశాను. బట్ థర్డ్ యాంగిల్ స్పిరిచువల్గా కూడా మీరు మాట్లాడుతున్నారు. స్పిరిచువల్గా అంటే ఇవన్నీ కూడా అంత ఈజీగా రాదు. మీరంతా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత విన్నది ఓకే, మీ గురువుల నుంచి చెప్పిందో లేకుంటే ఇంట్లో దాన్ని ఫాలో అయిందో ఓకే, దాన్ని మీరు మీకు తగ్గట్టుగా మలుచుకొని ముందుకు తీసుకెళ్తున్నారే, అది ఆ స్పిరిచువల్ సైడ్ అనుకుంటారా, లేకపోతే మొత్తం తెలిసినటువంటి ఒక పరిపూర్ణత, ఒక మెచ్యూరిటీ అంటారో ఆ పర్సన్ని నేను చూస్తున్నాను అనిపించింది ఇప్పుడు నాకు. సార్, ఇది మనకి ఎంత పెద్దవాడైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం తేలిక కాదు, కష్టం. బట్ ట్రై చేస్తూ ఉండాలి. మనం ఎంత దూరంలో ఉన్నామని ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సడన్గా ఏదో పెద్ద అవార్డు వచ్చింది, గంతులేసి ఇట్స్ ఓకే, గుడ్, గాడ్ ఈజ్ బెస్ట్ బ్లెస్సింగ్ మీ అని లోపల బయట గంతులు వేయనే ఉండి అందరినీ, లోపల మాత్రం నువ్వు కదలద్దు, అలా నిశ్చలంగా ఉండాలి. అది ఇంకా దీనికి ఒక ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి మనం ఇంకో టాపిక్ పోదాం. సార్, ఎగ్జాంపుల్ నీకు కదలకుండా ఉండాలి, అన్నీ యాక్సెప్ట్ చేయాలి, అన్నీ బ్యాలెన్స్డ్గా చూసుకోవాలంటే కష్టమే. అది కానీ నేర్చుకోవాలి. స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి కంటిన్యూస్గా. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మెడికల్, డాక్టర్లు, అవార్డులు, రివార్డులు అన్నీ వస్తుంటాయి. ఇది మాత్రం వదలకూడదు పక్కన. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్, సీరియస్ ఎగ్జాంపుల్. సార్, ఇప్పుడు ఒక జైల్ సిస్టమ్ ఉంది. జైల్ సిస్టమ్ అంటే ఖైదీలు, ప్రిజన్ అన్నీ ఉన్నాయి. లోపల కూర్చున్నవాడు ప్రిజనరు, అదే ఏంట్రా బాబు ఈ కర్మ ఏంట్రా అని ఏడుస్తుంటాడు. ఎందుకంటే వాడి కర్మ అది. ఇప్పుడు ఆ జైల్ సూపరింటెండెంట్ అంటాం కదా, జైలు సూపరింటెండెంట్ డైరెక్టర్
వాడు ఏంటి ఎదవలందరూ ఏం చేస్తున్నారో చూద్దామని కీ వాడి దగ్గర ఉంది. కీ తలుపు తెచ్చుకుని లోపలికి వెళ్ళి కూర్చుని ఏంట్రా ఎలా ఉన్నారు, ఏంటి మీ పరిస్థితి బాగానే ఉందా, ఎప్పుడు అని మాట్లాడతాడు. మళ్ళీ వచ్చేసి తలుపు కీ మూసేస్తాడు. వాడు లోపల కూర్చున్నప్పుడు ప్రిజనర్ అనే ఫీలింగ్ ఉంటుందా ఈ సూపరింటెండెంట్కి? ఉండదు. ఎందుకని? వాడి దగ్గర ఆ కీ ఉంది. ఈ కీయే ఆధ్యాత్మిక, ఈ కీయే స్పిరిచువాలిటీ, ఈ కీయే స్థితప్రజ్ఞ. నేను దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేశాను ఈ కాన్సెప్ట్. ఈ కీ తీసుకెళ్ళి వెళ్ళి వాడు కూర్చున్నప్పుడు లోపల ఐఎమ్ నాట్ ప్రిజనర్, నాట్ లైక్ అదర్స్, ఐ హ్యావ్ ది కీ, ఐ కెన్ గో అవుట్, కమ్ ఎనీ టైమ్ అని ఫీలింగ్ ఉంటుంది. ఇది ఒక కీ ఒక రూమ్లో పనిచేస్తుంది. అంటే ఏంటంటే మన కష్టాలు, జీవితంలో వచ్చే కష్టాలు, ఒకటి ఉద్యోగం వల్ల, ఒకటి ఫ్యామిలీ, ఒకటి అది, ఒకటి ఇది అన్నీ వస్తుంటాయి కదా. దీనికి నేను ఎక్స్పాండ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే గెట్ ఏ మాస్టర్ కీ. దేని దానికే ఉంటుంది, వాటి కీస్ వాటికే ఉంటాయి. అన్నిటినీ కలిపి ఉంచేటువంటి ఇంకొక కీ కావాలి. అంటే ఏది వచ్చినా కూడా నేను తడబడను, కింద పడను, పేయకక్కను. మాస్టర్ కీ కోసం డెవలప్ చేసుకోండి స్పిరిచువాలిటీ. సో అబౌవ్ ఆల్, బియాండ్ ఎవ్రీథింగ్, అన్నిటికీ మించినటువంటి ఒక సుపీరియర్, ఒక అల్టిమేట్, అదే ఇంకా దైవం అంతేనా? ఒక శక్తి. అది దైవానికి దగ్గరలో ఉన్నారు. అప్పుడు ఇంకా మరి కొంచెం ఎక్కువగా వెళ్తున్నాను. ఆ లెవెల్ వచ్చినప్పుడు మన స్వామీజీస్ ఉంటారు, వీళ్ళందరూ అందరికీ ఈ లెవెల్ వచ్చేసి చాలామందికి వచ్చేసింది. ఈ లెవెల్ వచ్చిన వాళ్ళు ఏమిటిరా బాబు, ఆయన ఎంత అద్భుతం, బలానా ఆయన చెప్పినా అవుతాయి, ఆయన చెప్పినవి అవుతాయంట, చెప్పినవి అవుతాయి. ఎందుకంటే ఆయన ఈ లెవెల్ రీచ్ అయ్యాడు. ఆయన చెప్పిందే వాక్యే బ్రహ్మవాక్కు. ఆయన చెప్పినప్పుడు అది అయి తీరుతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ రెండు ఉన్నాయి. అక్కడ చెప్పాడు, ఎప్పుడు ఆయనకి ప్రాఫెసీ ఉందేమో, ఇలా అవబోతుందే అని తెలిసేది మనకు చెప్పాడా అని ఒకటే ఉంటారు కొంతమంది. నేను అలా ఉండను, ఆయన చెప్పాడు కాబట్టి అయింది. ఓకే, అది మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన మన స్వామీజీస్లో. సో రెస్పెక్ట్ ఎవరీ వన్, ఈచ్ వన్ ఈజ్ మనకు దొరికిన అద్భుతం. మన ఆంధ్ర తెలంగాణలో మనకున్న స్వామీజీస్. సో వాళ్ళని గౌరవించడంలోనూ, రెస్పెక్ట్ చేయడంలోనూ, పూజించడంలో తప్పేం లేదు. పెద్దలు వాళ్ళని పూజించాలి, లేకుంటే గౌరవించాలి, అది ఉంటే చాలు కదా ఆ ఫీల్. ఇప్పుడు చాలా వరకు పుట్టపర్తి సత్యసాయి బాబా గురించి మాట్లాడు, డూ గుడ్ బీ గుడ్ అనే మాట, సర్వ్ ఆల్ లవ్ ఆల్ అనే మాట, ఇవన్నీ కూడా చూసుకుంటే ఆయన గురించి ఉండేటువంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్, ఆయన మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ముద్ర, అది మాత్రమే కాదు ఆయన ఏం చేశాడు అనే పనులు కూడా వాటిని హైలైట్ చేస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే అదే భక్తిలో ఉండడం, ఆయన చెప్పినటువంటి ఒక సేవనే ముందుకు తీసుకెళ్ళడం అనేది. సో మనం ఎంతసేపు నెగిటివ్ ఆస్పెక్ట్ కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకెళ్తే అందులో ఏముంది అనేది అర్థం చేసుకొని మనకి ఏది అవసరం అనేది తీసుకొని ముందుకు వెళ్ళడం. సో ఇన్నేళ్ల ఈ జర్నీలో సార్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ అంటే, ఇప్పుడు మనం ఎలాగో మీరు అనుకున్నట్టుగా ఒక టెంపుల్ న్యూయార్క్లో కట్టారు, ఇంకొకటి న్యూజెర్సీ మనం ఉన్నటువంటి దీంట్లో కట్టారు, మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ అంటే ఏం చెప్తారు సార్? సో అది ఇట్ మేబీ ప్రొఫెషనల్ కావచ్చు, లేకుంటే మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు. ప్రొఫెషనల్గా చాలా ఉన్నాయి హైలైట్స్, చాలా సాటిస్ఫైయింగ్ కూడా. ఐ సేవ్ లైఫ్స్, లైఫ్ అండ్ డెత్. నాట్ ఓన్లీ లైఫ్ సార్, ఫ్యామిలీస్. అక్కడ ఫ్యామిలీస్, ఐ కెప్ట్ ఫ్యామిలీస్ ఇంటాక్ట్. ఎగ్జాక్ట్లీ, అది ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్. ఇప్పుడు ఈ మందిర్స్ కట్టడంలో వచ్చే సాటిస్ఫాక్షన్ ఏమన్నా ఇంకా అద్భుతమైంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ రెండు టెంపుల్స్, రెండు మందిర్స్ కూడా నేను చెప్పాను కదా, పొద్దున చెప్పినట్టున్నాను మీకు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఎవరు లేరు. ఎందుకంటే అవన్నీ అక్కర్లేదు మాకు, మా వాలంటీర్, అద్భుతమైన వాలంటీర్స్ ఆయనే తెచ్చుకుంటారు. ఇక్కడ మాకు ఉన్నారు, ఇప్పుడే బాగా బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. చందు, ఇందాక పేర్లని చెప్పాను కదా, నాకు చాలా క్లోజ్. చందు, సుజాత, సోమలత, అన్నపూర్ణ గారు, గిరీష్, షణ్ముఖ, గణేష్ పిల్లలు. సో వీళ్ళు అద్భుతమైన డివోటీస్. నాకన్నా నేను డివోటీ ఎక్స్ అనుకోండి, వాళ్ళు ఎక్స్ టైమ్స్ 10 వాళ్ళు. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఉన్నారు. సో నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ వస్తుందంటే, ప్రొఫెషనల్ చెప్పాను నేను ఎన్నో మందిని, వేలాది మంది, లక్షల మంది ఇక్కడ కూర్చుని, నేను ఇక్కడ కానీ అక్కడ కానీ, నేను ఎవరికి తెలియదు మందిర్లో వచ్చినప్పుడు.
వీళ్ళకి మా గ్రూప్కి వెనక కూర్చుని ఇది మందిని చూశారు కదా, హాల్ తీశారు కదా ఇందాక మీరు, వెనక హాల్లో కూర్చుని జస్ట్ వాచ్ చేస్తూ ఉంటాను బాబా. చేసినప్పుడు ఇక్కడ మెట్లు ఎక్కి అక్కడ లాంగ్ టెంపుల్ ఇక్కడ పైకి వెళ్ళొచ్చు, బాబాని ముట్టుకోవచ్చు. బాబా కాళ్ళ దగ్గర కూర్చుని నువ్వు నీ కష్టాలన్నీ చెప్పుకోవచ్చు. కష్టాలన్నీ చెప్పుకుని నన్ను ఎమోషన్ చేస్తుంది. కష్టాలన్నీ చెప్పుకుని వాళ్ళు బాబా మీద కాళ్ళ నీళ్ళు పడుతుంటే ఏం చెప్పండి, ఎంత అద్భుతమైన సేవ చేస్తుంది. వాళ్ళకు ఒక బాబాని చూసి బాబాని వాళ్ళ కష్టాలని చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చారు. అవును, ఆయనకు కూడా దండం పెట్టుకోవాలి మనం. ఆయన అందరికి ఇవ్వడం అవకాశం. నేను ఎంతో బ్లెస్డ్ కాబట్టి నాకు ఇచ్చాడు. ఒక ఛానల్ లాగా మీరు ఉపయోగపడ్డారు, ఒక వెహికల్ లాగా నన్ను ఏదో ఒక మార్గం లాగా నన్ను వాడుకోవడం కాదు కానీ నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమిటి ఎంపరర్ ఆఫ్ ఆల్ ఎంపరర్స్. నాకు ఆయన సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఎటువంటి వాడి ఎలా భక్తులకు ఉపయోగించగలడు, మందిరికి ఉపయోగించగలడు. నాలో ఏం చూసి ఉంటాడంటే ఆయన వీడు అడ్మినిస్ట్రేటివ్గా చాలా సూపర్. నేను ఎన్నో హాస్పిటల్ నడిపాను మెన్హాటన్లో. సో అడ్మినిస్ట్రేటివ్గా నాకు మీకు ఆలోచన రాకముందే నేను మీ ఆలోచన ఏమొస్తుందో నాకు తెలుస్తుంది. అలా షార్ప్గా పెట్టాడు నా బ్రెయిన్. ఇటువంటి వాడు పనికొస్తాడని నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. తక్కిన వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ శక్తులు, వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ గ్రేట్నెస్ని బట్టి వీళ్ళు బాగా మనకి ఉపయోగపడతారు నా భక్తులు అని సెలెక్ట్ చేస్తారు. మన చెప్తారు కదా, గీతలో కూడా చెప్తారు, ఏంటి అబ్బా ఇన్నాళ్ళకి నేను భగవంతుని చూజ్ చేసుకున్నాను రా, నేను భగవంతు దగ్గర దొరికింది వెళ్తున్నాను అంటే పిచ్చివాడా, పిచ్చివాడు అది కాదు, నీకు టైం అయింది, ఆయనే నేను తెచ్చుకున్నాడు దగ్గరికి. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయన తెచ్చుకున్నాడు నేను. అది మా అందరికి కూడా అదే, ఆయన మమ్మల్ని అందరికీ సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఈ డివోషను చూస్తుంటే చాలామందికి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం వేస్తుంది. సో ప్రొఫెషనల్గా విపరీతమైన హ్యాపీనెస్. ఇంకా ఈ టెంపుల్స్లో వచ్చే ఆనందం, అందులో అన్నప్రసాదం మాకు ఇక్కడ అన్నీ ఫ్రీగా చెప్తా ఉన్నాయి. ఈ 2 మందిర్స్లో అదృష్టం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. అండ్ వెన్ దే కమ్ హియర్ దే ఫీల్ దట్ ది మందిర్ బిలాంగ్స్ టు దెమ్. అవును, మాది అనే ఒక భావన ఉంటుంది. మాది ఒక భావన. ఎవరు డిస్టర్బ్ చేయరు నీ కాన్సన్ట్రేషన్ని, నీ డివోషన్ని, నీ డెడికేషన్ ఎవరు డిస్టర్బ్ చేయరు. నో ప్రెషర్, నువ్వు అటు కూర్చో, ఇటు కూర్చో, అక్కడికి వెళ్ళదు, ఇక్కడికి, ఇవన్నీ తీసేసి. ఇంకా నేను అందరికీ చెప్పేది అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఈ లియజాన్ అక్కర్లేదు, అవసరం. మీరు అడగాల్సిన క్వశ్చన్లన్నీ నేనే అడిగానా మిమ్మల్ని? లేదు సార్, జస్ట్ ఐఎమ్ లిజనింగ్ టు యూ. ఇన్నేళ్లలో మీరెంత ఎక్స్పీరియన్స్ అయ్యారు, మీ ద్వారా మీరు ఒక మాట అన్నారు, చాలా వరకు ఇక్కడ టెంపుల్ కట్టారు అనేది వాళ్ళు ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతున్నారు అంటే అది నిజమే కదా. ఎక్కడికో షిరిడి దాకా వెళ్ళలేకుండా, లేకుంటే ఇంకెక్కడికో వెళ్ళకుండా, నాట్ ఓన్లీ సాయిబాబా కాదు కదా సార్, ఇక్కడ అన్ని హనుమాన్ దగ్గర నుంచి అమ్మవారు ప్రతి ఒక్కరి విగ్రహాలు పెట్టారంటే అన్ని క్షేత్రాలని ఇక్కడ పెట్టినట్టే కదా. ఇక్కడికి వచ్చేసి దండం పెట్టుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక భావన, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. సాటిస్ఫాక్షను ఎవరికి కనెక్షన్ ఏ దేవుడితో ఉందో మనకు తెలియదు. ది కనెక్ట్ టు డిఫరెంట్ గాడ్స్. అందుకనే మన హిందూయిజంని ఒక ఆయన అన్నారు, స్పిరిచువల్ సూపర్ మార్కెట్. ఎవరికేం కావాలో అన్నీ అందులో దొరుకుతాయి అని. ఈ భగవంతుడిని ఎందుకు కలుస్తున్నావు, పక్కవాడిని ఎందుకు నీకు అనవసరం, డోంట్ ఆస్క్. వాడి కనెక్షన్ ఆయనతోనే వచ్చింది, హనుమంతుడితోనే వచ్చింది, దత్తాత్రేయతో వచ్చింది, షణ్ముఖతో వచ్చింది. సో లెట్ దెమ్ హ్యావ్ దట్ కనెక్షన్. సో అది అందరూ దేవతలే, మనం అందరిలో దేవుడు చూడాలి. అందుకని అన్ని సన్నిధులు ఉంటాయి మాకు ఇక్కడ. సో కొంతమంది వచ్చి వాళ్ళు అక్కడ పూజ చేసుకుంటారు, అభిషేకాలు చేస్తారు, చేయలేదు. చక్కగా
మీరు ఆనందపడండి, వాళ్ళు ఆనందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నేను ఒక 2.0 అనుకున్నాను, కాదు 2.0కి మించి ఉంది సార్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నిజంగా. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ద టెంపుల్, బట్ బియాండ్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ.